హాయ్ నమస్తే, నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మన సేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 18 సంవత్సరాలు నిండినటువంటి యువతీ యువకులు ఓటర్ కార్డ్ అప్లికేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలి, మన చేతిలో మన అరచేతిలో ఉన్నటువంటి ఫోన్ని యూజ్ చేసుకొని మనం ఓటర్ కార్డ్ అప్లికేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అనేది నేను సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోని మీరు పూర్తిగా చివరి వరకు చూడండి. మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా నేను పెట్టేటటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. తద్వారా నా వీడియోస్ని మొదటగా మీరు చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఓటర్ కార్డ్ అనేది మనకు ఈ విధంగా ఉండడం జరుగుతుంది. పీవీసీ కార్డ్, ఇప్పుడు కొత్తగా పీవీసీ కార్డ్స్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం అప్లికేషన్ చేసుకున్నటువంటి ఓటర్ కార్డు కూడా మీకు ఇదే విధంగా ఫుల్ డీటెయిల్స్తో రావడం జరుగుతుంది. ఇక్కడ నేను ఒకటి చూపించడం కోసమని ఓటర్ కార్డును చూపిస్తున్నాను. ఇది ఒకసారి గమనించండి. ABC 1234567, దీన్ని ఎపిక్ నెంబర్ అంటారు. దీన్ని ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి. మనకు వీడియో చివరిలో అప్లికేషన్ చేసేటప్పుడు ఎపిక్ నెంబర్ అనేది టాపిక్ వస్తుంది. కాబట్టి మీకు అర్థం కావడం కోసం దీన్ని నేను చూపించడం జరుగుతుంది. ఇక మనం వీడియో విషయానికి వచ్చేద్దాం. మన ఫోన్లో ఉన్నటువంటి ప్లే స్టోర్ యాప్ని ఓపెన్ చేసి ఈ విధంగా సెర్చ్ చేయండి, ఓటర్ హెల్ప్ లైన్. ఇక్కడ నేను మీకు యాప్ చూపించడం జరుగుతుంది, ఓటర్ హెల్ప్ లైన్ యాప్ అని చెప్పేసి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నాకు ఓపెన్ అని అడుగుతుంది. మీరు ఇన్స్టాల్ చేసుకోండి. నేనైతే ఈ యాప్ని ఓపెన్ చేస్తున్నాను. చూడండి, మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది. ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ఇది. ఇక్కడ ఈ యాప్లో ఉన్నటువంటి ఆప్షన్స్ని ఒకసారి పరిశీలించండి. ముందుగా ఓటర్ రిజిస్ట్రేషన్, కొత్తగా ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో ఇక్కడ ఓటర్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్లోకి మనం వెళ్ళాలి. ఓటర్ సర్వీసెస్, అలాగే డౌన్లోడ్ ఎపిక్. మీకు ఆల్రెడీ ఓటర్ కార్డు ఉన్నట్టయితే ఇక్కడ నుండి నేను ఎపిక్ నెంబర్ అని చెప్పేసి ఇంతకుముందు చూపించాను కదా వీడియోలో, ఆ ఎపిక్ నెంబర్ని యూజ్ చేసుకొని మీ యొక్క కార్డ్ని డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఎలక్షన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. క్యాండిడేట్ ఇన్ఫర్మేషన్, ఎవరైతే ఎలక్షన్లో పోటీ చేస్తున్నారో వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత అవి కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది. మనకైతే కావాల్సిన ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్ ఓటర్ రిజిస్ట్రేషన్. ఫ్రెండ్స్, మనకి రానున్న రోజుల్లో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సర్పంచ్ల ఎలక్షన్స్ అనేది, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానిక సంస్థల ఎలక్షన్స్ అనేది ఉన్నాయి. కాబట్టి మీరు ఇప్పుడు అప్లై చేసుకున్నట్టయితే మీకు ఓటర్ కార్డు అనేది ఫాస్ట్గా రావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత చేసుకున్న వారికి అయితే మళ్ళీ ఎలక్షన్స్ ఎప్పుడు ఉంటాయో అప్పటి వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓటర్ కార్డ్ని ఇప్పుడే అప్లై చేసుకోండి. అది ఏ విధంగా అప్లై చేయాలి అనేది నేను ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియో లెంత్ ఎక్కువగా ఉంటుంది. ఓపికగా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసినట్టయితేనే మీకు అర్థమవుతుంది. సో వీడియో మొత్తం చూడండి. ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ ఆప్షన్ ఓటర్ రిజిస్ట్రేషన్ మీద నేను టచ్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా టచ్ చేయగానే మనకు ఆప్షన్స్ అనేది రావడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసి Form 6 న్యూ ఓటర్ రిజిస్ట్రేషన్. మనకు కావాల్సిన ఆప్షన్ ఇదే కాబట్టి దీనిపైన నేను ట్యాప్ చేశాను. ఇక్కడ చూడండి, మై నేమ్ ఈజ్ ఓటర్ మిత్ర, ఐఎమ్ పర్సనల్ డిజిటల్ అసిస్టెంట్. సో మనం లెట్స్ స్టార్ట్ని క్లిక్ చేసుకొని ముందుకెళ్దాం. ఇక్కడికి వెళ్ళగానే ఆర్ యూ అప్లయింగ్ ఫర్ ద ఓటర్ ఐడి ఫస్ట్ టైం, మీరు ఫస్ట్ టైం అప్లై చేస్తున్నారా, లేదు అంటే ఆల్రెడీ ఓటర్ ఐడి ఉందా అని చెప్పేసి అడుగుతుంది. మనం ఫస్ట్ టైమే కాబట్టి ఇక్కడ ఫస్ట్ టైం మీద క్లిక్ చేసి ఉంది. నెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ సెలెక్ట్ చేసుకోగానే సెలెక్ట్ స్టేట్, మీ స్టేట్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి డిస్టిక్, మీ డిస్టిక్ ఏ డిస్టికో ఆ డిస్టిక్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, మీ యొక్క కాన్స్టిట్యున్సీని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ ఇయర్ మీద టచ్ చేసినట్టయితే మీకు ఇయర్స్ అనేది రావడం జరుగుతుంది. ఫస్ట్ మీ డేట్ ఆఫ్ ఇయర్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీరు ఏ మంత్తో ఇక్కడ యారో మార్క్స్ ఉన్నాయి, వాటిని టచ్ చేయడం ద్వారా మీకు కావాల్సిన మంత్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ నేనైతే ఇచ్చేసాను. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి సెలెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ డాక్యుమెంట్. మీరు ఇచ్చినటువంటి డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడానికి కావాల్సినటువంటి ఒక సర్టిఫికేట్ అనేది కావాలి. ఇక్కడ యారో మార్క్ మీద టచ్ చేస్తే మీకు ఏమేమి ఇవ్వచ్చు అని చెప్పేసి ఉంది. బర్త్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై కాంపిటెంట్ లోకల్ బాడీ, మున్సిపల్ అథారిటీస్, రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్ డెత్స్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్. నేనైతే పాన్ కార్డ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఆ పాన్ కార్డ్కి సంబంధించిన పిక్ అనేది మనం అప్లోడ్ చేయాలి. ఇక్కడ టచ్ చేసినట్టయితే గ్యాలరీకి వెళ్ళిపోతుంది. గ్యాలరీలో ఉన్నటువంటి పాన్ కార్డ్ని మనం
మనం అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను గ్యాలరీ నుండి నా పాన్ కార్డ్ని సెలెక్ట్ చేసుకొని ఓకే చేసుకొని నెక్స్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేశాను. నెక్స్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయగానే అప్లోడ్ ఏ పిక్చర్ని సెలెక్ట్ చేసుకోమని చెప్పేసి ఉంటుంది. అంటే మీరు ఎవరిదైతే ఇక్కడ ఓటర్ ఐడి అప్లై చేస్తున్నారో వారి యొక్క పిక్చర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, ఈ సింబల్ పైన టచ్ చేయగానే మనకు గ్యాలరీకి వెళ్ళడం అయితే జరుగుతుంది. మీరు పిక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నాకు కావాల్సినటువంటి పిక్ని అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఈ విధంగా పిక్ని క్రాప్ చేసుకొని మీరు సెలెక్ట్ చేసుకోండి. పైన రైట్ మార్క్ ఉంది కదా, ఇలా క్రాప్ చేసుకొని సెలెక్ట్ చేసుకున్నట్టయితే నెక్స్ట్ వచ్చేసి సెలెక్ట్ జెండర్, మీరు మేలా ఫిమేలా థర్డ్ జెండర్ అని చెప్పేసి అడుగుతుంది. సో ఏదైతే అది సెలెక్ట్ చేయండి. ఇక్కడ మీరు పూర్తి పేరు అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు పూర్తి పేరు ఇవ్వాలి. పైన నేమ్ దగ్గర ఇచ్చినట్టయితే కింద మనకి కావాల్సినటువంటి పేరు మనం ఏదైతే ఇస్తామో అది కింద తెలుగులో రావడం జరుగుతుంది. అదేవిధంగా సర్నేమ్, ఇక్కడ ఇంటి పేరు ఇవ్వండి. సేమ్ మళ్ళీ కూడా ఇక్కడ దేవులపల్లి అని చెప్పేసి తెలుగులో రావడం జరుగుతుంది. ఇక్కడైతే ఆధార్ డీటెయిల్స్, మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి చిన్న బాక్స్లో టిక్ మార్క్ అనేది చేయండి. చేసిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వండి. మీ మొబైల్ నెంబర్ ఏదైతే అది ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి మొబైల్ నెంబర్ ఆఫ్ రిలేటివ్, మీ యొక్క రిలేటివ్ మొబైల్ నెంబర్ ఇవ్వండి. మీ యొక్క ఫాదర్ది కానీ మదర్ది కానీ, లేదంటే ఇతర వేరే రిలేటివ్స్ది ఇచ్చినా కూడా పర్లేదు. సో ఇక్కడ ఇచ్చేసిన తర్వాత ఈమెయిల్ ఐడి, ఇక్కడ ఈమెయిల్ ఐడి మెన్షన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్ ఐడి రిలేటివ్, ఇది కూడా మెన్షన్ చేసిన తర్వాత డిజేబిలిటీ, మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంటే ఏదైనా హ్యాండిక్యాప్డ్ సంథింగ్ ఏదైనా ప్రాబ్లం ఉందా అని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంటే క్లిక్ చేయండి, లేకపోతే నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది. మీరు అక్కడ రిలేటివ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది కదా, అతను ఫాదరా మదరా వైఫా లేదంటే అదర్ పర్సనా అని చెప్పేసిన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి నేమ్ ఆఫ్ రిలేటివ్, మీ యొక్క ఫాదర్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, మీ యొక్క ఫాదర్ నేమ్ ఏంటి. నెక్స్ట్ వచ్చేసి నేమ్ ఆఫ్ ఇక్కడ మనకి తెలుగులో రావడం జరుగుతుంది. ఫర్ సపోజ్ నేను ఒక నేమ్ని ఎంటర్ చేస్తున్నాను. ఇలా ఎంటర్ చేయగానే ఇక్కడ నేమ్ అనేది తెలుగులో రావడం జరిగింది. నెక్స్ట్ లాస్ట్ నేమ్ ఆఫ్ రిలేటివ్, అంటే ఇక్కడ సర్నేమ్ ఇవ్వండి. ఇక్కడ కూడా మళ్ళీ తెలుగులో వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ పైన టిక్ చేయండి. నెక్స్ట్ పైన టిక్ చేయగానే ప్రజెంట్ ఆర్డినరీ రెసిడెన్స్ ఫుల్ అడ్రస్, హౌస్, బిల్డింగ్, అపార్ట్మెంట్, హౌస్ నెంబర్ ఇవ్వండి. నెక్స్ట్ స్ట్రీట్, మీ యొక్క స్ట్రీట్ పేరు ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి టౌన్ ఆర్ విలేజ్, మీ యొక్క టౌన్ ఆర్ విలేజ్ పేరు కూడా ఇవ్వండి. పోస్ట్ ఆఫీస్, మీకు దగ్గరలో ఉన్నటువంటి పెద్ద పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఉంటే ఆ పేరుని ఇక్కడ మెన్షన్ చేయండి. పిన్ కోడ్, మీ యొక్క పిన్ కోడ్ని మెన్షన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మండల్ నేమ్. ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి పైన డీటెయిల్స్ ఉన్నాయి కదా, మీ ఊరు పేరు, మీ యొక్క మండల్ పేరు, మీ యొక్క స్ట్రీట్ పేరు, అవన్నీ కరెక్ట్ అనడానికి సంబంధించినటువంటి అడ్రస్ ప్రూఫ్ ఇక్కడ ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఏమేమి అడుగుతున్నాయంటే డాక్యుమెంట్ ఫర్ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్, వాటర్ కనెక్షన్ బిల్ ఫర్ ద అడ్రస్, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ బిల్ ఫర్ ద అడ్రస్, గ్యాస్ కనెక్షన్ బిల్ ఫర్ ద అడ్రస్, ఆధార్ కార్డ్, కరెంట్ పాస్బుక్, నేషనలైజ్డ్ షెడ్యూల్డ్ బ్యాంక్, పోస్ట్ ఆఫీస్, ఇండియన్ పాస్పోర్ట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ల్యాండ్ ఓనింగ్ రికార్డ్స్, రిజిస్టర్డ్ సేల్ డీడ్, అదర్స్. ఇందులో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. నేనైతే ఇక్కడ ఆధార్ కార్డు మీద సెలెక్ట్ చేసుకున్నాను. ఆధార్ కార్డు మీద సెలెక్ట్ చేసుకోగానే ఇప్పుడు మనం ఆధార్ కార్డ్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దీనిపైన టచ్ చేసినట్టయితే మనకి గ్యాలరీకి, అప్లోడ్ పైన టచ్ చేసినట్టయితే గ్యాలరీకి తీసుకెళ్ళడం జరుగుతుంది. గ్యాలరీలో ఉన్నటువంటి నా యొక్క ఆధార్ కార్డ్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఆధార్ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకోగానే ఈ విధంగా క్రాప్ చేసుకోమని వస్తుంది. సో ఇప్పుడు పైన ఉన్నటువంటి రైట్ మార్క్ని సెలెక్ట్ చేసుకొని నేను ఆధార్ కార్డ్ని అయితే ఓకే చేశాను. నెక్స్ట్ వచ్చేసి రిలేషన్ టైప్, ఇక్కడ మీరు ఫాదర్ కానీ మదర్ కానీ వైఫ్ కానీ లీగల్ గార్డియన్ కానీ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. అంటే ఎవరైనా చిన్నపిల్లలకి మీరు ఓటర్ ఐడి చేస్తున్నట్లయితే మీరు చేసేవాళ్ళు ఎవరు అని చెప్పేసి దీని యొక్క మీనింగ్. నేమ్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్, ఇక్కడ మీరు ఓటర్ అప్లై చేస్తున్నట్టయితే మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఒకరికి ఓటర్ కార్డ్ అనేది ఉండడం జరుగుతుంది. మీ ఫాదర్కి కానీ, మీ మదర్కి కానీ, మీ బ్రదర్స్కి కానీ. లేదు అంటే ఎవరైనా దూరపు రిలేటివ్స్ అయినా పర్లేదు, వాళ్ళ యొక్క నేమ్ ఇక్కడ ఇవ్వాలి. అదేవిధంగా
ఇక్కడ ఎపిక్ నెంబర్ అనేది కూడా ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళకి సంబంధించినటువంటి పర్సన్కి సంబంధించినటువంటి ఎపిక్ నెంబర్ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఎపిక్ నెంబర్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. మనం నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే మళ్ళీ ఈ విధంగా రావడం జరిగింది కదా. ఇప్పుడు ఇక్కడ స్టేట్ తెలంగాణనే కాబట్టి నేను అదే ఉంచుతున్నాను. డిస్ట్రిక్ట్ వచ్చేసి మంచిర్యాల కాబట్టి ఇక్కడ మంచిర్యాలని సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ విలేజ్ వచ్చేసి మా విలేజ్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ డేట్ ఈరోజు చేస్తున్నాం కాబట్టి ఈరోజు డేట్ వేస్తున్నాను. ఇక్కడ ప్లేస్ వచ్చేసి మనం మామూలుగా మండల్ నుండి చేస్తాం కాబట్టి మా యొక్క మండల్ నేమ్ని సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ డన్ పైన టచ్ చేయండి. డన్ పైన టచ్ చేయగానే మనకు ప్రివ్యూ అనేది ఈ విధంగా కనిపించడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, దేవులపల్లి నాగేశ్వర్. ఇప్పుడు నాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కాబట్టి ఈ విధంగా అడ్రస్ ప్రూఫ్లతో సహా మనం ఇప్పటివరకు ఏమేమైతే ఇచ్చామో ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ కనిపించడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ కన్ఫర్మ్ పైన టిక్ చేసినట్టయితే మనకి ఒక నెంబర్ అనేది రావడం జరుగుతుంది. మనం స్టేటస్ ఎక్కడి వరకు వచ్చింది అని చెప్పేసి ట్రాకింగ్ చేసుకోవడానికి కావలసినటువంటి ఒక నెంబర్ కూడా రావడం జరుగుతుంది. మీరు అప్లై చేసుకునేటప్పుడు ఇక్కడి వరకు నేను ఏదైతే చూపించానో యాజ్ టీజ్గా మీరు చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు కన్ఫర్మ్ మీద టచ్ చేయండి. కన్ఫర్మ్ మీద టచ్ చేయగానే అక్నాలజ్మెంట్ నెంబర్ అనేది మీకు రావడం జరుగుతుంది. ఆ నెంబర్ని మీరు సేవ్ చేసుకోండి. ఆ నెంబర్తో మీరు ఏ విధంగా స్టేటస్ని చెక్ చేసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్ కూడా నేను చెప్తాను, చూడండి. ఫ్రెండ్స్, మీకు వచ్చినటువంటి అక్నాలజ్మెంట్ నెంబర్తో మీరు స్టేటస్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలి. మీరు ఓటర్ ఐడి కార్డ్ అనేది అప్లై చేసుకున్న తర్వాత మీకు వచ్చినటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్ ఆర్ అక్నాలజ్మెంట్ నెంబర్ అంటారు. సో దాంతో మీరు ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలంటే ఓటర్ రిజిస్ట్రేషన్ ఇదే ఆప్షన్ పైన టచ్ చేయండి. టచ్ చేసినట్టయితే మీకు ఇక్కడ ఆప్షన్ ఉంది చూడండి. ఇక్కడ ట్రాక్ స్టేటస్ ఆఫ్ యువర్ ఫామ్, దీనిపైన టచ్ చేసినట్టయితే మీకు రెండు డీటెయిల్స్ అడుగుతుంది. రిఫరెన్స్ ఐడి ప్లస్ స్టేట్. ఇక్కడ నేనైతే మీకు చూపెట్టడానికి రిఫరెన్స్ ఐడి మెన్షన్ చేశాను. సెలెక్ట్ స్టేట్, మా యొక్క స్టేట్ తెలంగాణ కాబట్టి నేను తెలంగాణని సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ట్రాక్ స్టేటస్ మీద టచ్ చేసినట్టయితే మీకు ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అనేది చూపించడం జరుగుతుంది. ఇక్కడ సబ్మిటెడ్, బిఎల్ఓ అపాయింటెడ్, యాక్సెప్టెడ్ ఆర్ రిజెక్టెడ్. మనం పెట్టినటువంటి డాక్యుమెంట్స్, ఇప్పుడు మనం ఏదైతే 2 డాక్యుమెంట్స్ పెట్టామో, పాన్ కార్డ్ ఒకటి, ఆధార్ కార్డ్ ఒకటి, అవి అందులో మనం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, అందులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మ్యాచ్ అయినట్టయితే యాక్సెప్టెడ్ అవుతుంది, మ్యాచ్ కాకపోతే రిజెక్ట్ అవుతుంది. ఇక్కడ యాక్సెప్ట్ అయిన 1 వీక్లో మనకి పోస్ట్లో మన ఓటర్ ఐడి కార్డ్ అనేది పోస్ట్ మ్యాన్ మన ఇంటికే తీసుకొచ్చి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ రిజెక్టెడ్ అయితే దానికి సంబంధించిన కారణాలు కూడా అక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. ఆ కారణాన్ని చూసుకొని మీరు మళ్ళీ సరి అయిన డాక్యుమెంట్ పెట్టి మళ్ళీ అప్లై అనేది చేసుకోండి. సో ఈ విధంగా ఓటర్ కార్డ్ అనేది మనం ఈజీగా మన మొబైల్లోనే అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఈ వీడియో కాస్త లెంత్ అయింది, ఎందుకంటే పూర్తిగా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి కొద్దిగా ఎక్కువ లెంత్ అయింది. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.